నవత టీవీకి స్వాగతం. అభివృద్ధి పథంలో కోటనందూరు మండలం, కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం. కోటనందూరు మండలంలో ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి ప్రజా అభివృద్ధి ధ్యేయంగా నిరంతరము ప్రజల కోసం శ్రమించే ఎమ్మెల్యేగా యనమల దివ్య తుని నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు అందుకుంటూ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలలో మారుమూల గ్రామాలను కూడా ఎక్కడ నీరు నిలవకుండా ఉండే విధంగా మురికి నీరు పోయే మార్గాలను, సిమెంట్ రోడ్ల నిర్మాణాలను, కోటనందూరు మండలంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో 3,40,00,000 రూపాయలతో పనులు చేపట్టి ఇరు పార్టీల ప్రజల మనసును ఆకట్టుకున్న ఎమ్మెల్యేగా నిలచారు. కోటనందూరు మండలంలో మండల పార్టీ ప్రెసిడెంట్ గాడి రాజబాబు చొరవతో మండలానికి 3,40,00,000 రూపాయలు మంజూరు చేయించి ఆయా సచివాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్ల పర్యవేక్షణలో సిమెంట్ రోడ్ల నిర్మాణాలను ఎటువంటి లాభాపేక్ష లేకుండా కార్యకర్తలు దగ్గరుండి చేసే ఈ పనులు చూసి ఇరు పార్టీల వారు ఆకర్షితులవుతున్నారు. కోటనందూరు గ్రామానికి 35 లక్షల వ్యయంతో పనులు చేపడుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం దంతులూరి చిరంజీవి రాజు, వెలగా వెంకట కృష్ణారావు పర్యవేక్షణలో 10 లక్షల వ్యయంతో కోటనందూరులో గల సిమెంట్ రోడ్లు నిర్మాణము చేపట్టి ఎటువంటి లాభాపేక్ష లేకుండా నాణ్యతగా, పటిష్టంగా ఉండే విధంగా, రాజీ పడకుండా శాశ్వతంగా ఉండే విధంగా సిమెంట్ రోడ్ల నిర్మాణం దగ్గరుండి జరుపుతున్నారు. క్లోజ్ వెళ్ళాలి, కొద్ది క్లోజ్ వెళ్ళాలి. క్లోజ్ వెళ్తే సైజ్ కనపడుతుంది.